రాజేష్, థ్యాంక్ యూ. సో మనం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే ఎన్నికల ట్రెండ్స్ వస్తున్నాయి. ఇటు కేరళంలో యూడీఎఫ్ ఆధిక్యంలో కనిపిస్తుంది, అస్సాంలో బీజేపీ దూసుకుపోతుంది, ఇటు తమిళనాడులో డిఎంకే ఎక్కువ స్థానాల్లో లీడ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది, ఇటు పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సో అయితే ఓవరాల్ గా కూడా ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ ప్రకారమే ఇప్పుడు మనకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన లీడ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఈ ఎలక్షన్ కి సంబంధించి కౌంటింగ్ కంటిన్యూ కాబోతుంది. మరి దానికి సంబంధించి మధ్యాహ్నం కల్లా ఎవరి భవితవ్యం ఏంటో తేలబోతుంది. అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు పల్లి రామచంద్ర గౌడ్ గారు అందుబాటులో ఉన్నారు. రామచంద్ర గారు, నమస్కారం అండి. నమస్కారం మేడం, సుధా మేడం గారు. సార్ రామచందర్ గారు, ఇప్పుడు ఓవరాల్ గా జరుగుతున్న ఈ 4 రాష్ట్రాల ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన కౌంటింగ్ లో ఇటు కేరళ చూసుకుంటే కనుక యూడీఎఫ్ మనకి ఆధిక్యంలో కనిపిస్తుంది. ఇప్పటికే కూడా పోస్టల్ బ్యాలెట్ లో 6 ఆధిక్యంలో కనిపిస్తుంది మనకి. సో యూడీఎఫ్ అంటే ఇటు ఎల్డీఎఫ్ నుంచి వ్యతిరేకతని ఇటు యూడీఎఫ్ దాన్ని కన్వర్ట్ చేసుకుంది అనుకోవచ్చా? చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న దానికి అంటే అధికార పార్టీ ఉన్న దానికి మార్పు కోరుకోవడం జరుగుతుంది. దాంట్లో మనకు కేరళలో కాంగ్రెస్ కు కొద్దిగా అనుకూలంగా ఉండేటట్టు చాయిసెస్ ఉన్నాయండి. అదే రకంగా చూస్తుంటే మనము ఇది పోస్టల్ బ్యాలెట్ మనం ఫైనల్ చేసుకోలేము. ఇప్పుడు మాత్రము యూడిఎఫ్ ది గెలుపుకు ఛాయిసెస్ ఉన్నదన్నట్టు మనకు తెలుస్తున్నది. దీన్ని ఫైనల్ చేసుకోలేము. మనం 11 తర్వాత మనము దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటది. 11 వరకు మనకు 11:30 వరకు ఇది నార్మల్ గానే పోస్టల్ బ్యాలెట్ అనేది తక్కువ ఉంటాయి కదా అండి. మనకేం లేదు. మెయిన్ ఓటర్స్ వచ్చిన తర్వాత మెయిన్ ఈవీఎం దాన్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటదండి. దీంట్లో 30లో మినిమం మాక్సిమం గా మనకు మెజారిటీ సీట్లు ఖచ్చితంగా వస్తాయని ఆశాభావం ఉందండి యూడిఎఫ్ కు. రామచంద్ర గారు, ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు 5 ప్రాంతాలు జరుగుతున్న కౌంటింగ్ కి సంబంధించి కాంగ్రెస్ ప్రభావం ఎంత వరకు ఉందని అభిప్రాయపడుతున్నారు? కాంగ్రెస్ అనేది అస్సాంలో ఉంటుందండి. అస్సాంలో ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీ పార్టీలో వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కానీ మేము అనుకుంటున్నాం మంచి రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాం. అదే రకంగా ఈ మనకు వెస్ట్ బెంగాల్లో కూడా కొద్దిగా ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నాం అండి. అన్ని ప్రాంతాల్లో కూడా బాగానే ఉంటదని నేను అనుకుంటున్నానండి. దాని రిజల్ట్ మనం ఇప్పుడే ఫైనల్ చేయలేము. మేము అనుకుంటున్నాం 4 రాష్ట్రాల్లో మాత్రం మినిమం గా కాంగ్రెస్ ప్రభావం 3 రాష్ట్రాలలో ఎక్కువ ఉంటుందని మేము ఆలోచించేస్తున్నాం అండి. 3 రాష్ట్రాల్లో అంటే కేరళ ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, అస్సాంలో ఎక్కువ బాగుంటది, త్రిపుర అంటే దాంట్లో కూడా బాగానే ఉంటదని ఆలోచన ఉందండి. ఓకే రామచంద్ర గారు, సో జంగయ్య గారు చెప్తున్నట్టు అస్సాంకి